హాయ్ అండి. పొట్టోలు గిట్టోలు అన్నట్టు చూడడానికి చిన్నగా ఉంటుందండి, భలే ముద్దుగా. అదేనండి లివరు. దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలంట, లేకపోతే మన మీదే తిరగబడుతుంది. ఇలా డిటాక్స్ వాటర్ ఎర్లీ మార్నింగ్ తీసుకొని ఒక గంట పాటు ఏం తినకుండా ఉంటే దానంతటా అదే క్లీన్ చేసుకొని లివర్ మూసుకొని పక్కన పడి ఉంటుంది. లేకపోతే కొన్నాళ్ళకు సైకోలాగా మారి మన మీదే తిరగబడుతుంది. అప్పుడు మన వల్ల కాదండి బాబోయ్. సరే కానీ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ పల్లి చట్నీ. అలాగే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు తోటకూర మామిడికాయ పప్పు ఎలా చేయాలని అడిగారు. చాలా సింపుల్ అండి. కందిపప్పు ఒక గ్లాసు, పావు గ్లాసు పెసరపప్పు తీసుకొని నానపెట్టుకోవాలి, శుభ్రంగా కడుక్కొని. ఆ తర్వాత మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని తోటకూరను కూడా శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేసేసుకొని వాటర్ పోసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. ఆ తర్వాత పోపు వేసుకొని మరొక 5 to 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. చింతపండు వాడకండి, ఆల్రెడీ మామిడికాయలో పులుపు ఉంటుంది కాబట్టి. తోటకూర బదులు మెంతికూర కూడా ఇలా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. సంగట్లోకి కానీ అన్నంలోకి కానీ సూపర్గా ఉంటుంది.